హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నామండి. దానికి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం, చూపిస్తాను చూడండి. నేను ఏమేమి యాడ్ చేస్తున్నానండి. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు, 1 స్పూను రైస్ ఫ్లోరు, తర్వాత 1 స్పూను జీరా పౌడరు, 1/2 స్పూను మిరియాల పొడి, ఒక స్పూను పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్ అండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని చేపల ముక్కలకి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాం. పేస్ట్ వాటర్ కొంచెం యాడ్ చేసి రెడీ చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్క ఫిష్కి చక్కగా పట్టించి పక్కన పెట్టుకుందాము. అలాగా సో ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టేస్తానండి. కరెక్ట్గా సరిపోయింది మసాలా. మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాము. షాలో ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసి వెయిట్ చేద్దాము. ఇప్పుడు దొండకాయ టమాటో పచ్చడి చేసుకుందామండి. దానికి ఒక 5-6 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి తగినంత, కారానికి తగినంత, తర్వాత దొండకాయలు ఒక 1/2 కిలో అనమాట. దానికి ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు దినుసులను జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, ధనియాలండి. కొంచెం ఇంగువ, అంతేమీ లేదు, కరివేపాకు వేసాను, కొంచెం ఇంగువ వేసాను. తర్వాత కారానికి తగిన పచ్చి, కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాక దొండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి వచ్చి కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మనం తగినట్టుగా మనం వేసుకోవాలన్నమాట. నేను ఏదో కొంచెం మాకు తగినట్టుగా వేసాను నేను. ఇప్పుడు దొండకాయ ముక్కలు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం సన్నగా తరుక్కుంటే తొందరగా ఉడుకుద్ది అనమాట, మగ్గుతాయి. కొంచెం లావుగా కట్ చేసుకుంటే టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ మగ్గబెట్టుకోవాలి. దొండకాయ కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాము. ఇలాగే టమాటా కూడా మగ్గాలండి. వెయిట్ చేద్దాము. మగ్గుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా మనం పులుపు కోసం చింతపండు అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చండి. అది వాళ్ళ టేస్ట్ని బట్టి అనమాట. 2 రెబ్బలు వెల్లుల్లి వేస్తున్నాను, కొంచెం పచ్చి కొత్తిమీర. ఒక 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసి చల్లారినాక ఉప్పు యాడ్ చేసి రోట్లో అయినా తొక్కవచ్చండి. రోలు ఉంటే, లేదంటే మిక్సీ జార్లో. మరీ మెత్తగా కాకుండా, వాటర్ వేయకుండా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుగ్గా పచ్చడి వేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. నెయ్యి ఒక బొట్టు వేసుకొని వెయిట్ చేద్దాము. రెడీ అయిపోయిందండి. కూల్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి కింద దించిపెట్టాను అనమాట. కూల్ అయిపోయినాక చట్నీ చేసుకుందాం ఉప్పు యాడ్ చేసి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసి చాలా కూల్ అయిపోయిందండి. దొండకాయ, టమాటో, ఉప్పు తగినంత ఉప్పు వేసేసి మనం గ్రైండ్ చేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పెనం పెట్టేసి, థిక్గా ఉండే పెనం అనమాట ఇది. చపాతీ చేస్తుంటాను దీంట్లో. అందువల్ల దోశ వేసే పెనంలో వేసామంటే మనం వేరేది సరిగ్గా దోశ రాదనమాట, మళ్ళీ దోశ వేసేకపోతే. సో అందువల్ల చపాతీకి చేసే పెనం మీద నేను ఫ్రై చేస్తూ ఉంటాను. సో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఒక్కొక్కటిగా పెట్టుకుందాం.
మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడు చిన్నగా కాలిందండి, తిప్పుదాం మనం. చక్కగా మసాలా తిప్పనిందన్నమాట. చిన్నగా తిప్పుకోవాలి, దెబ్బ తగలకుండా, దానికంటే ప్రెస్ అవ్వకుండా నిదానంగా తిప్పితే విడిపోకుండా ఉంటుంది. రెండు పక్క కూడా బాగా కాలే వరకు వెయిట్ చేద్దామండి. సో ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. రెండు పక్కల ఫ్రై చేసుకున్నాము, మీడియం ఫ్లేమ్లో సిమ్లోకి మార్చుకుంటూ. సో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.